హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలోని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగిస్తూ ఉంటారు. ఇక దీంతో వీటికి సంబంధించి ఏదైనా చిన్న మార్పు జరిగినా కోట్లాది మంది దేశ ప్రజలను ప్రభావితం చూపిస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతుండడం, హర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడిన క్రమంలో గ్యాస్ రవాణాకు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో దేశంలో గ్యాస్ కొరత మళ్లీ ఏర్పడే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే కేంద్రం పలుమార్లు గ్యాస్ ధరలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచితే సామాన్యులపై మరింత భారం పడనుంది. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి నెల 1వ తేదీన కొత్త గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఆగస్టు 1వ తేదీన కొత్త ధరలను ఇండియన్, హెచ్పి, భారత్ గ్యాస్ వెల్లడించనున్నాయి. గ్యాస్ ధరలను పెంచడం, తగ్గించడం లేదా యథాతథంగా ఉంచడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ఈసారి గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. జూలైలో ఇప్పటి వరకు 40% మేర పెరిగాయి. సౌదీ అరేబియా నుంచి ముడి చమురు ఎక్కువ ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో గ్యాస్ రవాణాకు అంతరాయం కలుగుతోంది. జూలైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించిన కేంద్రం డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లపై కేంద్రం ₹300 సబ్సిడీ అందిస్తోంది. గతంలో ఏడాదికి 6 సిలిండర్లపై సబ్సిడీ అందించేవారు. ఆ లిమిట్ దాటి బుక్ చేసుకునే సిలిండర్లపై సబ్సిడీ అందించేవారు కాదు. ఇప్పుడు ఆ పరిమితిని 4 సిలిండర్లకు తగ్గించారు. ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ సొమ్ము అందుతుంది. ఆ పరిమితి దాటితే సబ్సిడీ వర్తించదు. ఆగస్టులో కూడా ఈ రూల్ కొనసాగుతుంది. ఇక పిఎన్జి గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలు ఎల్పిజి నుంచి పిఎన్జిలోకి మారాలని కేంద్రం నిబంధన విధించింది. ఈ నిబంధన ఆగస్టులో కూడా కొనసాగనుంది. ఒక కుటుంబం ఒక కనెక్షన్ అనే నియమం తీసుకొచ్చింది. ఎల్పిజి, పిఎన్జిలలో ఏదో ఒక కనెక్షన్ మాత్రమే కలిగి ఉండాలి. 2 కనెక్షన్లను కలిగి ఉండకూడదు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.